తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. అనకాపల్లి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు గారు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం నాడు పోలవరం ఎడవ కాలువను పరిశీలించారు. అంతకుముందు కాలువ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనకు వచ్చిన సీఎంకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంలో ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో సాగునీటి సమస్య ఉండదు, తాగునీటి సమస్యలు ఉండవని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఇదే సందర్భంలో అత్యంత కీలకమైన ఒక వ్యాఖ్యానం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ ఎటువంటి పరిస్థితుల్లో అవ్వదని, దానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంగా ఆయన తెలియపరిచారు. ఈరోజు ఉదయమే ఇదే విషయమై కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ విచ్చేసి అదే విషయాన్ని ఆయన వైజాగ్లో తెలియపరిచారు. ఈ వ్యాఖ్యానానికి చాలా ప్రాముఖ్యత ఉందని అన్ని పార్టీల వారు తెలిపారు. ప్రజలు కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆయన ప్రతిపక్ష పార్టీని ఉతికారేశారు. ముఖ్యంగా ప్రైవేటీకరణ విషయమై ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారాలకు పాల్పడుతుందని, దయచేసి అటువంటి విషపూరిత ప్రచారం నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. అనకాపల్లి జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల రైతులకు చాలా అన్యాయం జరిగిందని పేర్కొంటూ, రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ కూటమి కర్తవ్యం. త్వరితగతిన ఎమ్మెల్యే చొరవ తీసుకుని షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన విధి విధానాలను తొందరలో తెలుసుకొని తిరిగి పునరుద్ధరించే విధంగా ప్రయత్నాలు చేస్తామని, ఈ సందర్భంగా రైతులకు న్యాయం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు. మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్ధాల పార్టీ. ఆ పార్టీనే అబద్ధాల ఫ్యాక్టరీ. అది వాళ్ళ కడుపు అంతా అబద్ధాలు అంటే పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కల వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆంధ్ర, తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చెప్పాలి. అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి. ఓసారి మీరు కూడా అనుకుంటారు, అబద్ధాలు చెప్పంగా ఏదో సామెత ఉంది, కుక్క పిల్లని తీసుకుపోతాం, గొర్రె పిల్లని తీసుకుపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రా ఎవరోడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లని తీసుకుపోతున్నావు అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని, అది గొర్రె పిల్ల అన్నాడు. రెండో వాడు చెప్తే ఏంటి మళ్ళా చూసుకున్నాడు, మళ్ళా నిర్ధారించుకొని ముందుకు పోయాడు. మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది. 4వోసారి అంటే ఇది కుక్క పిల్లని పారేసి వెళ్ళిపోతాడు. అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాం.